బుజ్జి బుజ్జి బుగ్గల్లో నా ఎరుపుని కనుల పులిమా. ఫ్రెండ్స్ కాపీరైట్ ప్రాబ్లం అవుతుందని మ్యూట్ అయితే పెట్టాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను ఫ్రెండ్స్. ప్రాజెక్ట్ అనేది మీ అలర్ట్ మాసంలో ఇంపోర్ట్ చేసుకుని అయితే ఉండాలి ఫ్రెండ్స్. ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు పైన అయితే స్క్రోల్ చేయాలి ఫ్రెండ్స్. సైడ్ క్లిక్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే టాప్లో ఫోటో అనేది ఇచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏం చేంజ్ చేయమాకండి, జస్ట్ ఫోటో రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నేను ఎలాగైతే రీప్లేస్ చేస్తానో సేమ్ అలాగే రీప్లేస్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ ఫోల్డర్లో అయితే ఫొటోస్ ఉన్నాయో ఆ ఫోల్డర్ అయితే ఓపెన్ చేయండి. మీకు నచ్చిన ఫోటో అనేది రీప్లేస్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేను ఈ ఫోటో అనేది రీప్లేస్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫోటో అనేది రీప్లేస్ అయ్యింది. అలా సైడ్కి జరపండి, ఇంకో ఫోటో వస్తుంది. ఈ ఫోటోపై క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి ఫోటో అనేది రీప్లేస్ చేయాలి ఫ్రెండ్స్. నాకు నచ్చిన ఫోటోని రీప్లేస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మీకు నచ్చిందైతే రీప్లేస్ అయితే చేయండి. సేమ్ ఇదే ఫోటో కూడా రీప్లేస్ అయితే చేయాలి. ఓకే ఫ్రెండ్స్, సెట్ అయింది ఫ్రెండ్స్. ఫొటోస్ రీప్లేస్ లాస్ట్కి అయితే వెళ్ళండి. లాస్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ ఫోటో ఆప్షన్ అయితే ఇచ్చాను. అక్కడికి మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఫోటోపై క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి. సేమ్ టు సేమ్ ఫోటో రీప్లేస్ అనేది చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ ఫోటో అనేది రీప్లేస్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ మీకు ఫోటో సరే కనిపించకపోతే ఏం చేస్తారంటే మీరు అది కొంచెం మీరు మీ ఫింగర్ తోటి అడ్జస్ట్ చేసుకొని ఎడిట్ పేస్ అని ఉంది కదా, దీనిపైకి వెళ్ళి కొంచెం ఫోటో ఎక్స్ప్లెయిన్ చేయండి, సరిపోతుంది. లేదు ఫోటో సరి కనిపించకపోతే మళ్ళీ ఏం చేస్తారంటే కలర్ అంటే ఫిల్కి వెళ్ళి మళ్ళీ వేరే ఫోటో అనేది రీప్లేస్ అయితే చేయాలి ఫ్రెండ్స్. నాకు ఆ ఫోటో కొంచెం సెట్ అవ్వలేదు. ఓకే, నేను ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, సెట్ అయింది. సెట్ అయిన తర్వాత బ్యాక్ అయితే వచ్చాను. బ్యాక్ వచ్చేసి సేమ్ ఇదే ఫోటో కూడా అలాగే రీప్లేస్ అయితే చేయాలి ఫ్రెండ్స్. క్షమించండి, ఫోన్ ల్యాగ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫోటో అనేది రీప్లేస్ చేశాను ఫ్రెండ్స్. ఫోటో అనేది రీప్లేస్ చేసుకున్న తర్వాత మీకు పైన షేర్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మీకు నచ్చిన క్వాలిటీలోకి వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను 360p నేను కన్వర్ట్ అయితే చేసుకుంటున్నాను, అంతే వీడియో ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఛానల్ కొత్తగా విజిట్ అయిన ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో ముందుగా పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.